ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ముఖ్యంగా నన్ను ప్రేమతో ఈ పరిచర్యగా ఆహ్వానించినటువంటి పాస్టర్ జీవన్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యంగా, అవకాశంగా దీన్ని తీసుకుని క్షేమాభివృద్ధి కూడికలుగా మీరు ఏర్పాటు చేసుకున్న ఈ వార్షికోత్సవ వేడుకలలో సందర్భానుసారమైన దేవుని వచ్చిన ఒకటి చదువుకొని కొద్దిసేపు వాక్య ధ్యానం మనం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? 9:31. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధత ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి యేసు రక్తాన్ని చేతపట్టుకుని మీ కృపాసనం చేరుకున్నాం. నన్ను మమ్మల్ని అంగీకరించి నీ కృపలో, నీ సన్నిధిలో క్షేమాభివృద్ధి పొందినట్లుగా నీ ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మమ్మల్ని అనుగ్రహించమని కోరుతున్నాం. అల్పదాసుడు అద్భుత హస్తములకు అప్పగించుకొనుచుండగా తమరే ప్రకటించువారిగా, గ్రహింపచేయువారిగా, ఒప్పింపచేయువారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. దేవునికి ఒక స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక స్పష్టమైన మాట, ఒక మంచి మాట. యెరూషలేము, యూదయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను. సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అనే మాట మీరు పరిశీలిస్తే, క్షేమాభివృద్ధి అనే మాట మీద ఒక అంకె వేసి ఫుట్నోట్లో రాశాడు. ఏమని రాశాడో చూడండి. సంఘము కట్టబడుచుండెను అని రాశాడు. ఎంతసేపు కనపడలేదు మీకు? చాలా చురుగ్గా ఉన్నారు. వెరీ గుడ్. సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అని రాసినప్పుడు దాని నెత్తి మీద ఒక అంకేసి ఫుట్నోట్లో ఏమని రాశాడంటే, సంఘము కట్టబడుచుండెను అని రాశాడు. ఎక్కడైనా నెత్తి మీద అంకేసి కింద ఫుట్నోట్లో రాయటం అంటే ఏంటంటే, ఆదిమ గ్రీకు భాషలో అలా రాశారు అని. మూల భాషలో అంటే ఒరిజినల్గా మ్యాన్యుస్క్రిప్ట్స్ రాసినప్పుడు, అంటే ఆయా దైవజనుడు దేవుని ఆత్మ చేత రేపబడి తమ స్వహస్తాలతో కాగితాల మీద కలములతో రాసినప్పుడు వారు రాసిన మాట ఏమిటంటే, సంఘము కట్టబడుచుండెను అని రాశారు. దాని విస్తృత పరిధిలో తర్జుమాలలో ఎలా చేర్చబడింది అంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అంటే, ఒక్క మాట సింపుల్గా దేవుని పరిశుద్ధాత్మ నేర్పించే పాఠం ఏమిటంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందుట అనగా సంఘము కట్టబడుటయే అని. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ క్షేమాభివృద్ధి పొందారు అంటే దాని అర్థం వారు కట్టబడుతున్నారు. క్షేమాభివృద్ధి అనే మాటకు పరిశుద్ధాత్మ దేవుని మనసులో ఉన్న భావం ఏమిటంటే కట్టబడుట. ఒక ఇల్లు కట్టబడినట్లు, ఒక నిర్మాణము చేయబడినట్టు, పునాదులు మొదలుకొని గోడలు, గుమ్మములు, పైకప్పు ఈ రీతిగా క్రమక్రమంగా కట్టబడుతూ ఉండటనే బైబిల్ గ్రంథము క్షేమాభివృద్ధి అని చెప్తుంది. అయితే క్రైస్తవులు అందరిలో కొన్ని మాట ఉంటుంది. క్షేమాభివృద్ధి కలగాలి, మాకు క్షేమాభివృద్ధి కలగాలి. కొంచెం ఆశీర్వదించబడిన వారందరూ కూడా వాడే మాట ఏంటంటే, ఫస్ట్ చాలా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉండేవారు అండి. దేవుని కృపను బట్టి ఇప్పుడు మేము క్షేమాభివృద్ధి పొందుతున్నామండి.
అంటే మాకు క్షేమం కలుగుతోంది, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కలుగుతోంది. ఈ క్షేమము ఈ అభివృద్ధి కలిస్తేనే కదా క్షేమాభివృద్ధి అనే భావనలో క్షేమాభివృద్ధి అనే మాటను వాడుతుంటారు. కానీ శరీరంలో కుటుంబంలో కలిగే క్షేమము, ఆర్థికంగా సామాజికంగా కలిగే అభివృద్ధి, వాటిని బైబిల్లో క్షేమాభివృద్ధి అనడం లేదు. ఒక వ్యక్తి ఆత్మలో ఎదగకపోతే, ఆత్మలో కట్టబడకపోతే, ఉపదేశంలో ఎదగకపోతే వారు ఎంత మాత్రము కూడా ఆర్థికంగా సామాజికంగా ఎంత ఎదిగినా అది క్షేమాభివృద్ధి కాదు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నప్పుడు చిన్న గుడిసెలో ఉన్నారనుకోండి, ప్రభువు నమ్ముకున్నాక దేవుని కృపలో ఆశీర్వదింపబడి మనం ఒక మంచి డాబాలోకి పట్టుకోగలిగారు అనుకోండి. బైబిల్లో చెప్పిన క్షేమాభివృద్ధి అది కాదు. ఒక డొక్కురు సైకిల్తో ఉన్నవారు మంచి కారు కొనుక్కోగలిగితే బైబిల్లో చెప్పిన క్షేమాభివృద్ధి అది కాదు. అలాగే సమాజంలో అసలు ఎన్నిక లేని వారు, ఎవరు గుర్తింపని వారు అందరి చేత గుర్తింపబడి గౌరవింపబడే స్థాయికి వస్తే అది బైబిల్లో చెప్పిన క్షేమాభివృద్ధి కాదు. బైబిల్లో చెప్పినటువంటి ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే క్షేమాభివృద్ధి ఒకరు కట్టబడితేనే క్షేమాభివృద్ధి పొందినట్లు. మీరందరూ కూడా బాగా అర్థం చేసుకుని నోటితో ఒప్పుకోవాల్సిన, చెప్పాల్సిన మాట ఏంటంటే కట్టబడుటయే క్షేమాభివృద్ధి అనండి. నేను చెప్పేది కట్టబడుటంటే ఒక సిద్ధాంతానికి, ఎవరి ఒక ఆచారానికి, ఓ పద్ధతికి కట్టుబడిపోవడం కాదు. ఒక పునాది మీద కట్టబడుట, ఒక నిర్మాణముగా కట్టబడుట. మరలా చెప్తున్నాను, మనము ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా సామాజికంగా ఎంత అభివృద్ధి పొందినా, ఎంత విస్తరించినా, ఎంత హెచ్చింపబడినా, ఎంత గుర్తింపు పొందినా దానిని క్షేమాభివృద్ధి అని అనడం లేదు బైబిల్లో. దేవుని వాక్యం దృష్టిలో అది కాదు క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అంటే కట్టబడుటయే క్షేమాభివృద్ధిని వాక్యంలో తేటగా రాశాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అనగా దాని మూలపక్షం ఏం రాశారన్నమాట, సంఘము కట్టబడుచుండెను. సంఘం అంటే మనమే కదా. తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. స్వార్థం ఇచ్చి సంపాదించింది మనలేగా, రక్తపెట్టి కొనుక్కున్నది మనలేగా. కొరింథీలో ఉన్న సంఘమును కనుక పరిశుద్ధులకు అన్నాడు. సంఘం అంటే మనమే కదా. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏంటంటే సంఖ్యలో విస్తరించడం కాదు, ఆస్తిలో విస్తరించడం కాదు, గుర్తింపు పొందడం కాదు, పెద్ద పెద్ద మందిరాలు కట్టడం కాదు. క్షేమాభివృద్ధి అంటే దేవుని వాక్యములో రాయబడిన పద్ధతి విధానం. క్షేమాభివృద్ధి అంటే ఖచ్చితంగా కట్టబడితేనే దాన్ని క్షేమాభివృద్ధి అంటారు. ఏ విధంగా కట్టబడాలి, ఎక్కడ కట్టబడాలి, ఎవరు కట్టాలి అనే విషయాలు కూడా మనం ఎరిగి ఉండాలి. కట్టబడ్డమే క్షేమాభివృద్ధి అనుకున్నాం కదా. సంఘం క్షేమాభివృద్ధి గుడికలుగా పెట్టుకున్నారు కదా. మరి ఏమిటి క్షేమాభివృద్ధి? శరీరంలో, ఆర్థికంలో, భౌతికంలో కలిగే ఏ అభివృద్ధి? ఇక్కడ చెప్పిన క్షేమాభివృద్ధి కదా. సంఘము క్షేమాభివృద్ధి పొందడం అంటే సంఘము కట్టబడటమే. ఎక్కడ కట్టబడాలి, ఎలా కట్టబడాలి, ఎవరి చేత కట్టబడాలి, ఏ మెటీరియల్ వాడాలి, ఈ విషయాలు కొద్దిగా మనము చూడాల్సిన అవసరం ఉంది. చాలా 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 ప్రాముఖ్యమైన ఉపదేశం. దీన్ని మీకు కంఠదాగా చెప్పగలిగారు, నిలబడి చెప్పండి అంటే అనర్గళంగా మాట్లాడగలిగారు. ఇంత పుస్తకాలు ఎన్నో చదివి పరీక్షలు రాసి పాస్ అయిపోతున్నారు. ఇలాంటి ఒక పునాది ఉపదేశం గుర్తుపెట్టుకోకపోతే చాలా అవమానకరం. జాగ్రత్తగా మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వరకు చదివి పెట్టండి. దేవునికి మహిమ కలిగే ఒక మంచి స్తోత్రం చెప్తారా? బిడ్డలారా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినాలి. చదివినప్పుడు వాక్యం చూడాలి, చదవడం అయిపోయిన తర్వాత చెబుతున్నప్పుడు మళ్ళీ చెబుతున్న వారి వైపు చూస్తూ వినాలి. తలంచుకుని వెళ్ళడం కరెక్ట్గా. ప్రతి మాటకి మీరు నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నాను, క్షేమాభివృద్ధి అంటే ఏంటండి?
ఈ కట్టబడుటయే క్షేమాభివృద్ధి అనుకున్నాం కనుక ఏ విధంగా కట్టబడాలి, ఎక్కడ కట్టబడాలి, దేనితో కట్టబడాలి, ఎవరి చేత కట్టబడాలి, 4 ప్రశ్నలు మనం వేసుకున్నాం. ఈ 4టికి జవాబు తెలుసుకోవటమే ఈనాటి సందేశం. ఇది మీకు కంఠతగా గుర్తుండాలి. మొదటి మాట జాగ్రత్తగా మనం వినాల్సింది ఏంటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాడు. ఎక్కడ కట్టబడాలి అని అడిగితే దేవుని వాక్యం తేటగా తెలియచేసిన మాట, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. జాగ్రత్తగా ఆ మాట వినండి. కట్టబడుటే క్షేమాభివృద్ధి. ఎక్కడ కట్టబడాలి అంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుట అంటే ఏ విధంగా కట్టబడాలి? ప్రతి వారు ఒక తాజ్ మహల్ లా కట్టబడాలా, లేకపోతే వాటికన్ సిటీలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బెసిలికా అనే ఆ చర్చ్ లా కట్టబడాలా? ఏ విధంగా కట్టబడాలి? రైతే ఎక్కడ కట్టబడాలి? అపోస్తలుల పునాది మీద కట్టబడాలి. ఏ విధంగా కట్టబడాలంటే ఆ పునాది మీద మీరు దేవాలయం ఒకటకు కట్టబడుతున్నారు. అంటే మనమందరము కూడా ఒక దేవాలయముగా కట్టబడుటయే అసలైన క్షేమాభివృద్ధి. అనండి, మనందరం కూడా అసలైన ఈ దేవాలయముగా ఎక్కడ కట్టబడాలి? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఆ పునాది మీదే కట్టబడాలి అనే పట్టింపు ఉందా? కొంచెం అడ్డీలైనా పర్వాలేదా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు నేర్పలేని శిల్పకారుడు అనే పునాదులు వేశాడట. దాని మీద కట్టుచున్నాడు. వేయబడిన ఈ పునాది తప్ప మరి యొక్క పునాది ఎవ్వడు వేయకూడదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు అదే పునాది మీద అపోస్తలుడైన పౌలు గారు ఏ పునాది వేశాడో ఆ పునాది మీదే మనల్ని మనము దేవాలయముగా కట్టుకోవాలట. ఇంకా వేరొక పునాది ఎవడు వేయకూడదట. నా మాటలు బాగేనండి. మనందరము క్షేమాభివృద్ధి పొందాలి. అనండి, క్షేమాభివృద్ధి పొందడం అనగా కట్టబడుటయే. కట్టబడాల్సింది ఎలాగునా? దేవుని ఆలయముగా కట్టబడాలి. మనమే దేవుని ఆలయంగా కట్టబడాలి. ఈ ఆలయం ఎక్కడ కట్టబడాలి? ఆది అపోస్తలులు వేసిన పునాది మీదనే కట్టబడాలి. ఆ పునాదే పట్టింపు, ఖచ్చితత్వం. వేరొక పునాది మీద ఎవరు కట్టబడకూడదు. అసలు వేరొక పునాది ఎవరు వేయకూడదు. మేము పెంతెకొస్తు వాళ్ళం కాబట్టి మాకు ఫౌండేషన్ ఉంటుందండి. మేము బ్యాప్టిస్ట్ కాబట్టి మాకు ఇది ఉంటుందండి. మేము లూథరన్ కాబట్టి మాకు ఇది ఉంటుందండి. మేము బక్సిక్ ఫెలోషిప్ బ్రదర్ అసెంబ్లీగా మాకు ఇది ఉంటుందండి. మేము ఎల్ఈఎం కాబట్టి మాకు ఇది ఉంటుందండి. మేము క్రైస్ట్ చర్చ్ అండి, మేము సెవెంత్ అడ్వెంటిస్ట్ అండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పునాది మీద కట్టబడడానికి వీలే. దేవుని వాక్యం ఒప్పుకోదు. ఎవరు దేవునికి ఎక్కువగా? అపోస్తలుకైనా, పెంటెకొస్తు అయినా, బ్యాప్టిస్ట్ అయినా, మెథడిస్ట్ అయినా, సిఎస్ అయినా, లూథరన్ అయినా, ఆర్సిఎం అయినా, బ్రదరన్ అయినా, హెబ్రోన్ అయినా, హాఫ్ గాస్పెల్ అయినా, ఫుల్ గాస్పెల్ అయినా, ఎవరైనా సరే దేవుని వాక్యం ఏమంటుంది? వేయబడిన తప్ప వేరొక పునాది ఎవరు వేయకూడదు. ఆ పునాది మీద ప్రతి వాడు కట్టుకోవాలి. కాకపోతే ఎలా కట్టుకున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. నీకు నిజంగా క్షేమాభివృద్ధి కావాలా? నీకు నిజంగా క్షేమాభివృద్ధి కావాలి అంటే నిన్ను నీవు కట్టుకోగలిగితేనే క్షేమాభివృద్ధి. ఎక్కడ కట్టుకోవాలి? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టుకోవాలి.
ఆ పునాది మీద ఏ విధంగా కట్టబడాలి? దేవాలయముగానే కట్టబడాలి. అనగా ఆది అపోస్తలుల పునాది మీద దేవుడు దిగి వచ్చి నివసించుటకు అంగీకారయోగ్యమైన ఒక దేవాలయముగా కట్టబడుటయే అసలు సిసలైన క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మా సంఘము క్షేమాభివృద్ధి పొందింది నేను అన్నాను అనుకోండి, దేన్ని బట్టి? సంఖ్య పెరిగింది కాబట్టి. ఒకప్పుడు 10 మంది వచ్చారు, ఇప్పుడు 100 మంది వస్తున్నారండి. ఒకప్పుడు 100 మంది వచ్చారు, ఇప్పుడు 1000 మంది వస్తున్నారండి. కాబట్టి క్షేమాభివృద్ధి పొందినట్ట. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్నాం, ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టామండి కాబట్టి క్షేమాభివృద్ధి పొందినట్ట. ఒకప్పుడు పాత డ్రమ్ ఉండేది, ఇప్పుడు అధునాతన వైద్యాలు ఉన్నాయండి కాబట్టి క్షేమాభివృద్ధి పొందినట్ట. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ఇస్ నాట్ ఎడిఫికేషన్. వస్తు సంబంధమైన, పదార్థ సంబంధమైన అభివృద్ధి ఏది కూడా క్షేమాభివృద్ధిగా బైబిల్ చెప్పలేదు. అలాగైతే విగ్రహారాధన, దేవాలయాలు, క్లబ్బులు, పబ్బులు ఇంకా బాగా అభివృద్ధి పొందుతున్నాయి కాబట్టి అది క్షేమాభివృద్ధి అందామా? అది వినాశన వైపరీత్యం ఉంది కదా. కాబట్టి క్షేమాభివృద్ధి 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 అనే మాటకు ఒకటే అర్థం. మనము ఆది అపోస్తలులు వేసిన పునాది మీద దేవుని ఆలయముగా కట్టబడుటయే అసలైన క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడే పరిచర్య ప్రారంభించి 10 సంవత్సరాలు అయిపోయింది. వార్షికోత్సవ వేడుకలు పెట్టుకున్నాం, కూడికలు పెట్టుకున్నాం. ఈ క్షేమాభివృద్ధి కూడికలు అనే వార్షికోత్సవ వేడుకలలో మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. మీరు ఆది అపోస్తలుల పునాది మీద ఉన్నారా? మీ పునాది ఏంటి? స్వస్థతలా? మీ పునాది ఏంటి? అద్భుతాలా? మీ పునాది ఏంటి? తెలివితేటలా? యూదులు సూచక క్రియలు కూర్చున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం మీద కూర్చున్నారు. మేమైతే శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. పౌలు గారు అద్భుతాలు చేసే యేసయ్య వాళ్ళకి ఇష్టం, జ్ఞానవాక్కులు వినిపించే యేసయ్య వాళ్ళకి ఇష్టం. కానీ అవమానపరచబడి, పంటలు లాగివేయబడి, చితం కొట్టబడి, మూడు వేదనలు బిగించబడి, రక్తమంతా కాల్చి ప్రాణము కోల్పోయి, అవమానానికి సిగ్గుకు హేతువుగా రోడ్డు పక్కన ఊరి వెలుపల మిగిలిపోయిన ఆ శిలువ వేయబడిన క్రీస్తు మీద ఎవరికి ఇష్టమే? ఇదే బాబు. ఒంటి మీద సరైన వస్త్రం లాగివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తన రక్షించుకోలేకపోయాడు, శిలువ మీద దిగిరాలేకపోయాడు. ఇంత బలహీనుడు, ఇంత విఫలుడు మాకు దేవుడా వద్దే. శిలువ గురించి వార్త వారికి వెలుగుతనంగా కనపడు. అతను రక్షించుకోలేక దొరికిపోయాడు, చెత్తకొని చంపేశాడు. అందులో ఉంది గొప్ప. కొంతమంది క్రైస్తవ విరోధులు ఈ మధ్యకాలం మాట్లాడుతూ యూట్యూబ్ లో ఎక్కువగా అమర్యాదగా వారిన పదవి ఏంటంటే 3 మేకులు పీక్కోలేనోడు రక్షకుడా అనే పదాన్ని చాలా ఘాటుగా, దగ్గరగా తరచుగా వాడుతున్నారు. ఈ వార్తలో సిలువలో శక్తి ఉందంటే, సిలువలో విషయం ఉందంటే, సిలువలో విలువ ఉందంటే, సిలువ రక్తం ద్వారా పరలోకంతో మానవుడు సంధి చేయబడ్డాడంటే వారికి వెర్రితనంగా ఉంది. ఈ సిలువ వార్త వారికి ఏమాత్రం ఇష్టం లేదు. వారికి ఏం కావాలి? జ్ఞానమైన క్రీస్తు కావాలి, అద్భుతాలు చేసే క్రీస్తు కావాలి. సిలువ వేయబడిన క్రీస్తు అక్కర్లేదు. అపోస్తలులు వేసిన పునాది సిలువ మీద వేసిన పునాది. అద్భుతాలు, స్వస్థతలు వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేదు. కానీ అద్భుతాల మీద పునాదికి ఎవరు చేయలేదు. సేవ యేసును నమ్ముకోండి, మీ కష్టాలు తీరిపోతాయి. యేసు నమ్ముకోండి, మీరు ఆశీర్వదించబడతారు. యేసు నమ్ముకోండి, మీరు గొప్పగా దీవించబడతారు అని ఏ అపోస్తలుడైనా ఒక్కసారి చెప్పాడు ఎక్కడైనా? యేసయ్య కష్టాలు తీర్చలేదా? యేసయ్య స్వస్థపరచలేదా? యేసయ్య దైవ శక్తులు విడుదల చేయలేదా? యేసయ్య పేదరికంలో వృద్ధి కలిగించలేదా? మరి ఎందుకు చెప్పలేదు మాట అపోస్తలుడు? యేసయ్య ఏమైనా చేయగలడు, సందేహమే. కానీ ఆయన చేసే అద్భుతాలు మన విశ్వాస జీవితానికి పునాది కాకూడదు. ఆయన పరిశుద్ధత మన పునాది అవ్వాలి, ఆయన ప్రేమ మన పునాది అవ్వాలి, ఆయన ఉపదేశం మన పునాది అవ్వాలి, ఆయన బోధ మన పునాది అవ్వాలి. ఇసుక నిర్మాణంలో వాడతాం కానీ ఇసుక పునాది అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. నీళ్లు లేకుండా నిర్మాణం చేయలేము, నీళ్ళ మీద కట్టకూడదు.
నిర్మాణంలో వాడుకోవచ్చు, పునాదిగా ఉండాలి. కనుక ఈ సంఘాన్ని, సంఘ కాపరిని క్రీస్తు ప్రేమను బట్టి నేను ప్రతిమాలతో చెబుతున్నాను ఒక మాట, చేతులు జోడించి దండం పెట్టి. వస్తు సంబంధమైన అభివృద్ధి అవసరమే, సంఖ్యాపరమైన అభివృద్ధి అవసరమే. నానాటికి వస్తుపరంగా, సంఖ్యాపరంగా కూడా మనం విస్తరించాలి. దీనికి ఎలాంటి అనుమానం లేదు, దాని గురించి నెగిటివ్ గా మాట్లాడేది లేదు. కానీ అది కాదు క్షేమాభివృద్ధి. దేవుని ఆత్మ మనసులో, పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో క్షేమాభివృద్ధి ఏంటో తెలుసా? ఆది అపోస్తలుల పునాదిపై నీవు దేవుని నివసించు దేవాలయముగా కట్టబడుటయే అసలు శిశులు క్షేమాభివృద్ధి అని గ్రహించాలి. అర్థమైన వాళ్ళు ఆమేన్ అనండి. నేను చెప్పే ఉపదేశం ఒకటే, క్షేమాభివృద్ధి అంటే కట్టబడుట. కట్టబడేది దేవాలయముగానే, కట్టబడవలసింది అపోస్తలులు వేసిన పునాది మీదే. అపోస్తలులు ఏ పునాది వేశారో మరలా చెప్తున్నాను. ఉపదేశం అనే పునాది వేశారు.